నమస్తే. తెలంగాణకు బలం దళం గలం మేమే అంటుంది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్నా, తెలంగాణ హక్కులు పరిరక్షించబడాలన్నా ఢిల్లీలో తెలంగాణ గల ఉండాలి, అది బీఆర్ఎస్ అయి ఉండాలనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. సో దాంట్లో భాగంగా ఇవాళ మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ కలెక్టర్ గారు, సో ఆ కలెక్టర్ గారు ఆయన అధికారిగా ఉన్నప్పుడు చాలా మానవీయ కోణంలో ఎంతోమందిని వారు ఆదుకున్నారు, హెల్ప్ చేశారు, ఒక మంచి జీవితాన్ని ప్రసాదించే ప్రయత్నం చాలామందికి చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతూనే ఇప్పుడు మెదక్ లోక్సభ అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు. ఆయనే వెంకటరామరెడ్డి గారు. సో వెంకటరామరెడ్డి గారితో మాట్లాడదాం. గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి, ఎటువంటి ధీమాతో ఉన్నారనేది తెలుసుకుందాం. నమస్తే అండి వెంకటరామరెడ్డి. నమస్తే అండి. నమస్తే. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. కలెక్టర్ అంటే జిల్లాకే పెద్ద, ఆ స్థానంలో ఉన్న వ్యక్తి మనసు కూడా అంతే పెద్దదైతే ప్రజలకు అంతకంటే కావాల్సిందేముంటుంది? వారికి సేవ చేస్తూ విధి నిర్వహణలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మాజీ కలెక్టర్ పరిపాటి వెంకటరామరెడ్డి. కానీ తనను నమ్ముకున్న ప్రజలకు ఇంకా ఎంతో చేయాలన్న తపన. అందుకే 2021లో కలెక్టర్ ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. నిత్యం జనం సమస్యలు వింటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న వెంకటరామరెడ్డి సేవా కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్ మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా ఎంపిక చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తక్కువ కాలంలోనే ప్రజా ప్రస్థానంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి వెంకటరామరెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. రైట్. వెంకటరామరెడ్డి గారు, మీరు జిల్లా కలెక్టర్గా అధికారిగా సేవలు అందించారు. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా చట్టసభలో ఉన్నారు. తర్వాత ఏకంగా పార్లమెంట్లో అడుగు పెట్టడం కోసం ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. సో ఎట్లా మీ గెలుపు పైన మీరు ఎటువంటి ధీమాలో ఉన్నారు ఈ సమయానికి? అంటే ప్రధానంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం అనేది బీఆర్ఎస్ పార్టీకి యాక్చువల్గా మెదక్ జిల్లానే కంచుకోట. అవును. అదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు, మా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పెద్దలు హరీష్ రావు గారు కూడా, ఆ రెండు నియోజకవర్గాలు కూడా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాయి. పోరాటం అక్కడి నుంచే స్టార్ట్ చేశాం. తెలంగాణ పోరాటం స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన తెలంగాణను నిలుపుకునే దశలో గట్టి పునాదులు వేసింది కూడా సిద్దిపేట జిల్లా. అవును. బేసికల్గా ఉమ్మడి మెదక్ జిల్లాలో బాగా అంటే అక్కడ ఏదైతే పోరాటం స్టార్ట్ అయిందో ప్రజల అభీష్టం వరకు ప్రజల కోరికలు తీర్చే విధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళు ఆ జిల్లాను మోడల్ జిల్లా చేసి, అంత రాష్ట్రం ఒకటేసారి అభివృద్ధి చేయడం సాధ్యం కాదు. వనరులు ఉండవు, వసతులు ఉండవు, ఎనర్జీ ఉన్న రిసోర్సెస్ ఉండవు. కాబట్టి ఎనర్జీ ఉండి సార్ దగ్గర ఎనర్జీ బాగుంటుంది, వాటి రిసోర్సెస్ ఉండవు. కాబట్టి ఫేజ్డ్ మేనర్లో అన్ని జిల్లాలను కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలాగా అభివృద్ధి చేయాలనేది, ఎస్పెషల్లీ సిద్దిపేట కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత సిద్దిపేట జిల్లాను ఒక మోడల్ డిస్ట్రిక్ట్ చేయాలి దేశంలో చేసి, ఆ మోడల్ని ఈ మిగతా రాష్ట్రంలో ఉన్న మిగతా 32 జిల్లాలు చేయాలనేది సార్ దృఢ సంకల్పం. అది ఆ జర్నీలో సారు ఆల్మోస్ట్ చాలా మటుకు సక్సెస్ అయ్యారు. 10 years బిఫోర్ తెలంగాణ, 10 years ఆఫ్టర్ తెలంగాణ. అది ఎవ్వరు కంపేర్ చేసినా కూడా ఇవాళ తెలంగాణలో ఏ మారుమూల కుటుంబాన్ని అడిగినా కూడా వాళ్ళు ఖచ్చితంగా గుండె మీద చేయబెట్టుకొని మీరు కరెక్ట్గా చెప్పండి అంటే ఒక్క విషయం చెప్తారు. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది, సంక్షేమం చేసింది, రెండు బాగా చేసింది. సరే, ప్రభుత్వం మొన్న ఎన్నికల్లో అత్యంత కొన్ని అనూన్య పరిస్థితులలో వెరీ నారో మార్జిన్ కాంగ్రెస్ కూడా ప్రభుత్వం వస్తుందని అనుకోలేదు, బట్ వచ్చింది. సో ఓవరాల్గా చాలా తక్కువ ఓటింగ్, 4 lakh votes అవి 1.8 ఓటింగ్ షేర్ డిఫరెన్స్ అంతే టోటల్ 1.84. అవును. సో అది ఎప్పుడు కూడా మనం ప్రజలు అది ఇప్పుడు అట్లా అనుకోవట్లే. సో ఆ క్రమంలో చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ హయాంలో చాలా బాగా జరిగింది అనేది ప్రజలు ఇవాళ దేశం అంగీకరిస్తుంది, రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం అంగీకరిస్తుంది ఖచ్చితంగా. అవును. అందులో నేను మెదక్ నుంచి సిద్దిపేట నుంచి కలెక్టర్గా ఉన్నాను కాబట్టి డెఫినెట్గా అక్కడ కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నది, హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నది కాబట్టి జిల్లాకు ప్రాముఖ్యత ఉంటుంది. గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఏదైతే మోడల్ డిస్ట్రిక్ట్లో చేయాలనుకున్నారో అందులో నేను భాగస్వామ్యం అయ్యి ఆ గడ్డ నుంచే పనిచేశాను కాబట్టి ఖచ్చితంగా మెదక్ పునాదులు ఇంకా స్థిరపడ్డాయి. రైట్. అంటే మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు మెదక్ జిల్లా కలెక్టర్గా, సిద్దిపేట జిల్లా కలెక్టర్గా
సో డెఫినెట్గా ఆ 2 జిల్లా మొత్తం ఓవరాల్ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఖచ్చితంగా 100% ఉంది ఒక అధికారిగా. తర్వాత మీరు అధికారిగా కొనసాగుతున్నప్పుడు రాజకీయాలకి కేసీఆర్ గారు మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు మీ కలిగిన భావన ఏంటి? అంటే ఒకటే, ఇప్పుడు నాకు ఒక సంతోషం ఏంటంటే, ఇప్పుడు నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ కాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత నేను ఉమ్మడి జిల్లాలో పనిచేసే క్రమంలో హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఏదన్నా ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేస్తున్నప్పుడు, ఏదన్నా పెద్ద ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేసి, అంటే అయిపోయిన తర్వాత ప్రారంభోత్సవం చేసేటప్పుడు, శంకుస్థాపన చేయడం వేరు, ప్రారంభోత్సవం చేసేటప్పుడు ఒక 1000 మందిలో స్పీచ్లో నేను కలెక్టర్గా వేదిక మీద ఉన్నప్పుడు వారు నా పనితనం మెచ్చి ఒక మాట అనేవారు. ఇప్పుడు కూడా మీరు వీడియో చూస్తే దొరుకుతాయి. ఈ ప్రాజెక్టులో, ఈ అభివృద్ధిలో వెంకట్రామరెడ్డి కలెక్టర్గా ఆయన చెమట చుక్కలు ఈ పునాదిలో ఉన్నాయి, ఈ నేల కింద ఉన్నాయి. ఈ పునాదిలలో ఆయన చెమట చుక్కలతో ఈ అభివృద్ధి వచ్చింది. ఆయన శ్రమించిండు, వాళ్ళ అధికార యంత్రాంగం శ్రమించింది. సమిష్టిగా అందరూ కలిసి, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఒక టీమ్గా వర్క్ చేస్తే ఇవాళ శరవేగంగా జిల్లా అభివృద్ధి చెందని అన్నారు. సో 5-6 సంవత్సరాల నుంచి కూడా నా రాజకీయ ప్రస్థానం లేనప్పటి నుంచి కూడా గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ సార్, హరీష్ రావు సార్ మాటలు ఇవి. సో మీ పనితనానికి దక్కినటువంటి ఒక గౌరవం, అవకాశం డెఫినెట్గా ఆ సంతృప్తి కూడా ఉంటుంది కదా. ఎందుకంటే నేను ఇంత కష్టపడి పనిచేశాను కాబట్టి, సో పెద్ద స్థాయి వ్యక్తులు మనల్ని గుర్తిస్తే డెఫినెట్గా ఒక సంతోషం. అది నాకు అది ఎట్లయిపోయిందంటే ఒక టానిక్ అయింది నాకు అది ఖచ్చితంగా. సో సక్సెస్ ఆఫ్టర్ సక్సెస్, సో సక్సెస్ హ్యాస్ నాట్ కమ్ టు మై హెడ్. అవును, నాకు నా తలకు సక్సెస్ తగిలింది, నేను సక్సెస్ఫుల్ అని నేను అనుకున్న రోజు నా ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్ కోర్స్ నా ఫాల్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు కూడా సక్సెస్ అనేది ఆ ఒక్క పనిలో సక్సెస్. సో అందుకొరకు అని చెప్పేసి నేను ఎప్పుడు అట్లా భావించలేదు. అలా అనుకున్న నేచర్ కూడా మీది కానట్టుంది, చాలా సౌమ్యంగా వ్యవహరిస్తారు మీరు. బేసికల్గా ఏంటంటే అది నా బాధ్యతలే భావిస్తాను, కానీ సక్సెస్ అన్నాను. బాధ్యతను బాగా సబలీకృతం చేసి కష్టపడి శ్రమించి ఫలితం దక్కినప్పుడు అందులో ఉన్న ఆనందం నా కిక్. దట్ ఈస్ మై కిక్ ఇన్ మై లైఫ్, నథింగ్ ఎల్స్. ఒక జిల్లా కలెక్టర్గా, అధికారిగా ఉన్నా కూడా ప్రజలతో చాలా సత్సంబంధాలు మీరు కొనసాగించేవారట. అంటే డైరెక్ట్గా నేరుగా ప్రజావాణికి మీరే అటెండ్ కావడం, వాళ్ళ సమస్యలు అక్కడ కాబట్టి తెలుసుకోవడం, ఆ పరిష్కార మార్గాలు చూపడం, ఇదంతా మీకు పబ్లిక్లో మీకు ఒక మంచి పేరు తీసుకురావడానికి, లేదంటే ప్రజలతో మీకు ఒక బలమైన సంబంధాలు ఏర్పడడానికి మీ పనితనం మీకు ఎట్లా ఉపయోగపడింది? అంటే బేసికల్గా నేను నా 25 years ఆఫ్ మై సర్వీస్లో ఆల్మోస్ట్ టోటల్ సర్వీస్ నేను క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యన ఉండి పనిచేసిన. బేసికల్గా నా నేచర్ అది, నేను కొద్దిగా కనెక్ట్ అవుతాను బాగా. తర్వాత ఒక ఆఫీసర్గా, కలెక్టర్గా నేను ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడే నా పర్ఫార్మెన్స్ ఏంటి నాకు తెలుస్తుంది. జిల్లాలో ఉన్న గ్యాప్స్ ఏంటి, అంటే ఎక్కడ వ్యవస్థలో మనకు లోటుపాట్లు ఉన్నాయి, ఆ వ్యవస్థను ఇంకా బలోపేతం చేయడానికి ఆలోచన నాకు దొరుకుతుంది. ప్రభుత్వం గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి, ఆ జిల్లా యంత్రాంగం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా నాకు తెలుస్తుంది. సో నాకు అది ప్రతి సోమవారం ప్రజావాణి అనే కార్యక్రమంలో నేను కనీసం ఒక 1000-1500 మందిని కలిసేది నలుమూల జిల్లా నుంచి. ఆల్మోస్ట్ ఉదయం 9:30-10 ప్రజావాణి స్టార్ట్ అయితే రాత్రి 11-11:30 వరకు కూడా నేను ప్రజావాణి నడిపేది. సో కావాలండి, అంటే నాకు అట్లా ప్రజలు, నేను ఉన్నాను ఆఫీస్లో అంటే 50 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కలెక్టర్ ఉన్నాడు కదా ఆఫీస్, నమ్మకం. వేరే వాళ్ళు ఎవరో ఉంటే మా సమస్య ఏమవుద్దో తెలియదు, కానీ నేరుగా కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి మా సమస్య పరిష్కారం అవుతుంది అనేది నమ్మకంతో వచ్చేవాళ్ళు. జనరల్గా ఏంటంటే కలెక్టర్ దగ్గరికి రావాలంటే చాలామందికి కష్టం. జనరల్గా కలెక్టర్ అందరిని రానియడు, రానిస్తాడు, బయట డోర్ ఉంటుంది. కానీ నేను అట్లా ఉండకపోయేది. సోమవారం నాడు నా డోర్ ఓపెన్ ఉంటుంది. సూపర్. ఎనీబడి కెన్ కమ్ బికాస్ ఐఎమ్, దట్ ఈస్ ఏ పబ్లిక్ కనెక్ట్ డే ఫర్ మీ. ప్రజావాణి అంటాం, ప్రజలు కూడా అదే కోరుకుంటారండి. ఎందుకంటే ఒక అధికారిగా మాకు అందుబాటులో ఉండాలని ప్రజలు ఎవరైనా కోరుకుంటారు. సో నేను డైరెక్ట్గా కలవడము, కొద్దిగా ఓపికగా వాళ్ళ సమస్యలు విని పరిష్కారం చేయడము చాలా మట్టుకు అక్కడిదక్కడ చేసేది. ఎందుకంటే ఒక వ్యక్తి చాలా 50 కలెక్టర్ని కలిసిండు అంటే డెఫినెట్గా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో ఆయన ప్రజాప్రతినిధులతోని, అధికారులతోని సంప్రదించి పని అక్కడ కాకుంటే నా దగ్గరికి వస్తాడు. నేరుగా కలెక్టర్ దగ్గరికి ఎవరు రారు. ఇంకా జిల్లా స్థాయిలో కలెక్టర్ దగ్గరికి వచ్చి అక్కడ పని కాకుండా ఉంటే అక్కడ ఓన్లీ ఒకటే ఉంటుంది, చేయగలిగిన పని 100% కావాలి. చేయగలిగిన పని ఎవరు కూడా చేయలేకుంటేనే ఆ పని కాకుండా ఉండాలి, అంతే. సో ఇప్పుడు అక్కడ కలెక్టర్గా వెంకట్రామరెడ్డి చేస్తలేడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ పని ఇంకెవరు చేయలేరు, ఇక నోబడీ కెన్ డూ ఇట్. అప్పుడు నేను వాళ్ళకు ఓపికగా
నేను సాధ్యపడినంత వరకు ప్రయత్నం చేస్తున్నా, నీ పని కాదు, దయచేసి నువ్వు ఇంకొకసారి డబ్బులు వేస్ట్ చేసుకొని ప్రయాణం చేసి ఆఫీసర్ల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగకు, నీ పని నీవు కోరిక సమంజసం కాదు, లోపభీష్టం ఉన్నాయి ఈ ఇష్యూస్ వల్ల కాదు. సో ఐ యూజ్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్. వాళ్ళకి ఎంత తృప్తి కలిగేదంటే పని చేయకుండా మంచిదే, కానీ కరెక్ట్గా కన్న కొడుకులాగానో తమ్మునిలాగానో ఇది పని కాదు అని నాకు తేటతెల్లంగా చేసేటప్పటికి వాళ్ళు అర్థం చేసుకునేది, అర్థం చేసుకొని సెకండ్ టైం రాకపోయేది వాళ్ళు. సో అక్కడ ఏమవుతుందంటే చేయగలిగిన పని చేయడం, చేయలేని పని ఏదైతే చట్టపరంగా లేదో క్లియర్గా ఒప్పించి నువ్వు ఇది కాదు, నువ్వు వేరే ఫ్యామిలీ ఫోరమో కమ్యూనిటీ ఫోరమో గ్రామ క్షేత్ర స్థాయిలో అందరినీ కలిసి ఒప్పించుకొని చేసుకోవాల్సిన పని ఇది అధికారికంగా ప్రభుత్వం చేయలేదు అని మనం చెప్పడం. అది నాకు బాగా అంటే నేను చెప్తే ప్రజలు నమ్మేవాళ్ళు. ఓకే ఓకే. అంటే ఒక ఉన్నతాధికారిగా మీరు ఉండి ప్రజలతో మంచి సత్సంబంధాలు నేర్పిన తర్వాత సో మీ పనితనాన్ని గుర్తించి గౌరవించి మిమ్మల్ని చట్టసభలకు పంపిద్దామని ఒక రాజకీయ అవకాశం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆ తరుణంలో మీరేమనుకున్నారు? అంటే ప్రజా జీవితం నుంచి ఒక చట్టసభలోకి ఒక రాజకీయ జీవితంలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నప్పుడు మీకేమనిపించింది? అంటే బేసికల్గా నాకు అనిపించింది, అంటే నాకు నేచర్ ఏంటంటే తొందరగా నేను ఉబ్బిపోను. అంటే మై జర్నీ హ్యాస్ బీన్ వెరీ, అంటే నాకు తెలుస్తుంది ఏమవుతున్నా అనేది ఒకటి. రెండవది అనూన్యంగా నాకు ఇప్పుడు రాజకీయంలో ప్రత్యక్ష రాజకీయంలో జైన్ గమ్మనడం, ఆ రోజు నన్ను ఎమ్మెల్సీగా చేసి పార్టీలో వచ్చి నువ్వు పార్టీ వర్క్ చేయండి ఇంకా ప్రభుత్వంలో ఉండమని చెప్పి నన్ను ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పారో, సో నాకు బాధ్యతగానే భావిస్తున్నా కానీ అవకాశంగా నేను ఎప్పుడు భావించలే. ఎందుకంటే నేను ఉద్యోగం కూడా ఇప్పుడు కూడా నాకు 30 years వరకు నాకు గ్రూప్ 1 ఉద్యోగం వచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్గా నేను రిటైర్మెంట్ అయ్యేంత వరకు నాకు బంగ్లా ఉంటుంది, కారు ఉంటుంది, స్టాఫ్ ఉంటారు, పర్సనల్ స్టాఫ్ ఉంటారు. ఐ కెన్ ఎంజాయ్ మై లైఫ్. ఐ నెవర్ థాట్ దట్ వే. బికాజ్ నాకు ఆ ఫెసిలిటీస్ ప్రభుత్వం ఇస్తుంది అంటే నా ప్రతి నిమిషం ప్రజల కొరకు పెట్టాలి. నా సమయం వేస్ట్ కావద్దని చెప్పి నా పర్సనల్ స్టాఫ్ ఇస్తారు. నా సమయం వేస్ట్ కావద్దని చెప్పి నాకు ఒక ఐడెంటిటీ ఇచ్చి నా మాట చెల్లాలి అధికారికంగా అనే ఉద్దేశంతో నాకు ఆ ఫెసిలిటీస్ ఇస్తుంది. సో అవి నాకు ఉద్యోగరీత్యా బాధ్యత గురించి వచ్చినాయి కానీ నాకేదో స్టేటస్ సింబల్ కాదు అది. సో అహంకారము అట్లాంటిది మనిషికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దిగజారుడుతనం స్టార్ట్ అవుతుంది. సో అది నెవర్ థాట్ దట్. బాధ్యత కాబట్టి ప్రజలకు ఇంకా బాధ్యత చేస్తాం. కలెక్టర్ సీటు నాకు కొన్ని పవర్స్ ఇస్తే వెంకట్రామరెడ్డి అనే వ్యక్తి నేను ఎక్కడ పనిచేసినా కూడా నేను యాజ్ అ పర్సన్ యాజ్ గివెన్ మోర్ స్ట్రెంగ్త్ టు ద సీట్. నా సక్సెసర్కి నాలాగా పనిచేయాలి అంటే కొద్దిగా కష్టమయ్యేది. అయ్యేటట్టుగానే నేను నా 25 years సర్వీస్ చేశాను. వెంకట్రామరెడ్డి గారు ఇప్పుడు గెలుపు కోసం ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్ళబోతున్నారు? ఎందుకంటే మొన్న జరిగినటువంటి 4 months కింద జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ కొంచెం అనుకున్నటువంటి విజయాన్ని దక్కకపోవడం అనేది కూడా సో పార్టీ శ్రేణులకు అదంతా కూడా ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ ఒక ఉత్సాహపూరిత వాతావరణంలో గెలుపు కోసం ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్ళబోతున్నారు? అంటే రెండు మీరు చెప్పిన దానిలో 2 points ఉన్నాయి. ఒకటి, మెదక్ జిల్లాలో పార్టీ చాలా పటిష్టంగా ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లోపల పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలలో 2.4 lakh ఓట్స్ మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లోపల 6 బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. ఒక్క మెదక్ సీటు మాత్రం కాంగ్రెస్ గెలిచింది. నా క్యాండిడేచర్ ఎప్పుడైతే వెంకటరామరెడ్డి క్యాండిడేచర్ పార్టీ నిర్ణయించి గౌరవ పార్టీ అధ్యక్షులు గారు నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ గారు, డెఫినెట్గా నేను అందరికన్నా నాకు ఆల్రెడీ సుపరిచితుని కాబట్టి పార్టీ ఇంకా జోష్గా పనిచేసింది. వాళ్ళకంటే కలెక్టర్గా బాగా మాతో పాటు కలిసి ఉన్నాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ అందరికీ పనిచేశాడు. ఆయన దగ్గరికి ఎవరు పోయినా పని అవుతుంది. ఎమ్మెల్యే గారు ఫోన్ చేసినా పని అవుతుంది, ఫోన్ చేయకున్నా పని అవుతుంది. సో సామాన్య వ్యక్తికి ఆయన అదే ఇంపార్టెన్సు, ఇంకెవరన్నా ఫోన్ చేసి వచ్చినా కూడా అదే ఇంపార్టెన్స్. అందరికీ సమానంగా పనిలో న్యాయం ఉంటే ఖచ్చితంగా 100%. ఇంకా అది మన దురదృష్టం. 5 సంవత్సరాలు రాలేదు, 4 నెలల కాలంలోనే కాంగ్రెస్ పాలన మీద ప్రజలకు విరక్తి వచ్చింది. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఆ రోజు కూడా కేసీఆర్ ఉండాలనుకున్నారు. కొంత స్థానికంగా కొద్దిగా ఇబ్బందులు పడి కొన్ని కారణాల వల్ల పోయినాం తప్పితే కేసీఆర్ ఓడిపోతాడని ఎవరు కూడా ఊహించలేదు, భ్రమించలేదు. సో దట్ ఈస్. ఇప్పుడు ప్రజల నుంచి అది గమనిస్తున్నారా మీరు? ఎందుకంటే ఈ 4 నెలల పరిపాలన అనేది కాంగ్రెస్ పరిపాలనలో అక్కడక్కడ క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వినపడుతున్నటువంటి మనం చూస్తున్నాం. అనేక సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు, వీడియోలు కావచ్చు చూస్తున్నాం. చాలా గ్రామీణంగా వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు. ఇది అంటే ఇవాళ మీరు చెప్తున్నట్టుగా కేసీఆర్ గారు లేని లోటు, అంటే మీరు ముఖ్యమంత్రిగా లేని లోటు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టుగా ఆ లోటు అనేది ప్రజల్లో కనపడుతుందా? 100%.
కేసీఆర్ గారు అభివృద్ధి సంక్షేమం సమపాలనలో ఇవాళ తెలంగాణను దేశ స్థాయిలో నిల్చుండబెట్టారు, బాగా చేశారు. కాకపోతే మనిషి ఎప్పుడు కూడా ఆశాజీవి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, ఆఫ్ కోర్స్. సో అక్కడ ఏమైతుందంటే ఒక వ్యక్తి ఏమన్నాడు, గ్యారంటీ అనే పదం వాడాడు అక్కడ బేసికల్గా. ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ప్రతి ఇంటికి బాండ్ పేపర్ రాసి సంతకం చేసి ఇచ్చాడు. ఏమని డేట్ కూడా పెట్టాడు. ఏమని 9వ తారీఖు నాడు నీకు అమ్మాయి వచ్చి ఈ నెల 2000, ఒక్క నెలకు 4000 పెన్షన్. ఇప్పుడు 10,000 రైతు బంధు, ఒక్క నెలకు 15,000. ఇప్పుడు లోన్ మాఫీ అయింది, ఇంకా నెల రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ నెల రోజులలో మళ్ళీ పోయి 2 లక్షలు తెచ్చుకో, నేను 9వ తారీఖు నాడు వస్తా, సంతకం పెడతా, నీకు ఆ రోజు 2 లక్షలు మళ్ళీ మాఫీ అవుతాయి. ఇప్పుడు నా స్పీచ్ కాగానే బ్యాంక్కి వెళ్ళి ఇంకా 2 లక్షలు లోన్ తెచ్చుకో అన్నాడు. తెప్పించి ఏమన్నాడు, రైతులందరికీ 2 లక్షల లోన్ మాఫీ చేస్తా 9వ తారీఖు నాడు అన్నాడు. సో మనిషి ఏమైతుందంటే ఆశాజీవి కదా. స్కూటీ తులం బంగారం. సో వాళ్ళకి ఏమన్నాడు, అమ్మ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే 1,00,000, నెల తర్వాత పెళ్లి చేసుకుంటే 1,00,000 ప్లస్ తులం బంగారం. సో అక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్కరిని కూడా అసలు మేము కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ గారు అలాంటి వ్యక్తి కాదు కాబట్టి ఆ ఫాల్స్ ప్రామిస్ అదే రోజు గ్యారంటీలు ఇచ్చి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిందో, నిజంగా ప్రజలను మోసం చేయాలనే ఆలోచన ఉంటే కేసీఆర్ గారు కూడా అవన్నీ కూడా నేను కూడా ఇస్తా అని ఒక చిన్న మాట అని ఉంటే మాకు కూడా 80 సీట్లు వచ్చేది మళ్ళీ. అదే. సో సార్కి ఏంటంటే అది అబద్ధాలు చెప్పొద్దు, తప్పుడు ప్రజలను మోసగించొద్దు, తప్పుడు వాగ్దానాలు ఇవ్వద్దు, అమలు కాని వాగ్దానాలు చేయొద్దు అనేది సార్ చాలా క్లియర్గా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. సో అది తేడా మాకు ఇక్కడ. సో ప్రజలు ఏమంటున్నారు, ఇలా ప్రశ్నిస్తున్నారు. కరెంటు 9 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పోలేదు, ఇప్పుడు ఎందుకు పోయింది? పోతుంది కదా, ఎవరింట్లోనైనా పోతుంది, అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు, గమనించడం కదా అనుభవిస్తూ ఉన్నారు. తర్వాత రైతులకు ఫర్ ద ఫస్ట్ టైం 9 సంవత్సరాలలో దయనీయ పరిస్థితి, పంటలు ఎండిపోయినాయి, మనకు నీళ్లు ఉన్నాయి లేదు. గత సంవత్సరం కాలం కాలేదు, వర్షాలు పడలేదు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, ముఖ్యమంత్రి చెప్తున్నారు. బట్ మీరు అంటున్నట్టుగా మంచి ఎక్కువ వర్షపాతం నమోదైంది అనేది వాతావరణ శాఖ రిపోర్ట్స్ ఉన్నాయి. బేసికల్గా ఏంటంటే అది ప్రజల మధ్యన విఫలం చెంది అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలకు మళ్ళీ ఓట్లు అడిగే అవకాశం లేక ఆ భగవంతుని మీద నెట్టేసి ప్రకృతి మీద నెట్టేసి ఇలా ప్రజలు మళ్ళీ ఒకసారి మోసగింపు కార్యక్రమం చేస్తున్నారు. నీళ్ళు ఉన్నాయి మీరు చెప్తున్నారు. నేను ఏమంటున్నానంటే ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కఠోర శ్రమ చేసి 9 సంవత్సరాలు కరెంటు నిరంతరం ఇచ్చిన వ్యవస్థలో కరెంటు వ్యవస్థను, విద్యుత్ వ్యవస్థను నిర్వహించడానికి కూడా నిర్వహించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కరెంటు ఒకటే రోజు పోదు. మీరు ఒకటే చెప్పండి, 9 సంవత్సరాలు మీరు కరెంటు ఇచ్చుకున్నారు, 4 నెలల్లో మీకు ఎందుకు కరెంటు సప్లై రెగ్యులర్గా ఉంటుంది? అది సాధ్యమవుతుందా? అంటే ఏంటి, నిర్వహణలో ఆలోచన లేకుండా. ఇప్పుడు ఒక స్టేట్ రన్ చేయాలి అంటే, ఒక వ్యవస్థను రన్ చేయాలంటే మనకు చాలా పార్టిసిపేషన్ కావాలి, డెసిషన్ మేకింగ్ కావాలి, టైమ్లీ డెసిషన్స్ కావాలి, యంత్రాంగానికి ఫ్రీడమ్ కావాలి. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ మేనేజ్మెంట్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ డెఫినెట్లీ. సో ఇవాళ కరెంటు విద్యుత్ నిర్వహణ చేయలేకపోతున్నారు. నీళ్లు ఉన్నాయి ప్రాజెక్టులలో, కానీ కాళేశ్వరాన్ని భూతంగా ప్రజలకు చూపించి మేడిగడ్డలో ఏదో చిన్న సమస్య అయితే దాన్ని చిత్రీకరించి దాన్ని ఒక ప్రాజెక్టే సర్వనాశనమైంది అనేది ప్రజలలో ఎక్కించి ప్రభుత్వం గెలిచినాక అదే ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్లు రిలీజ్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి అనుకుంటే మనసు ఒప్పలే. ఎందుకు ఒప్పలేదు? నీళ్ళు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అదే ప్రాజెక్టులకి నువ్వు కాదని ఫెయిల్ అయింది అన్నావు కదా, మరి ఫెయిల్ అయిన ప్రాజెక్టుకి నీళ్ళు ఎందుకు ఇస్తున్నావు మళ్ళీ అడుగుతారు అని అనుకున్నారు. ఎప్పుడైతే గౌరవ కేసీఆర్ గారు నల్గొండ సభ పెట్టారో మొన్న, తెల్లారి నీళ్ళు ఇచ్చేశారు. ఇంకా ప్రజల నుంచి రైతుల నుంచి వ్యతిరేకత చూశారు. ఆ రోజు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని ఉద్దేశించి ఒక మాట మాట్లాడారు, నీళ్లున్నాయి, నిర్వహణ చేద్దామనే చిత్తశుద్ధి లేదు, రైతులను ఇవాళ నాశనం చేస్తూ ఉన్నారు. సో రైతులు ఇవాళ ఏం గ్రహించారంటే, కేసీఆర్ గారు నల్గొండకి వెళ్తేనేమో నీళ్లు రిలీజ్ అయినాయి అంటే నీళ్ళుండి కూడా పొలిటికల్గా గేమ్ ఆడడానికి రైతులను అడ్డం పెట్టుకొని రైతులకు ఇవాళ దిక్కుదోచిన పరిస్థితులు తెచ్చారు. సో రైతులకు నీళ్లుండి భూమి పంట ఎండగొట్టుకోవాల్సిన అవసరం వచ్చింది.
ఇది రైతులు నమ్మిన రైతాంగం రైతులకు. సో ఇంకోటి కూడా పంటకు గిట్టుబాటు ధరతో పాటుగా అదనంగా 500 రూపాయల బోనస్ ఇస్తామని కూడా చెప్పారు. ఇవాళ కల్లాలు మనం చూసాం మార్కెట్లో ఉన్న 2200 ధర కూడా రైతులకు ఇవ్వలేక రైతులను చాలా ఇబ్బందులు పెట్టారు కదా. ఇవాళ మీరు వెళ్ళండి, మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. సో అప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక వ్యవస్థ కరెక్ట్గా ఉండింది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్, దానికి స్టాఫ్, ప్రభుత్వం ఒక దాదాపు 15,000 కోట్లు అకౌంట్లో వేయడము, సివిల్ సప్లైస్ అకౌంట్లో వేయడము, వేసి 3 రోజులలో రైతులకు వాళ్ళ ప్రొక్యూర్మెంట్ డబ్బులు రావడం, ఇవన్నీ చేసిండ్రు. ఇక్కడ నిర్వహించట్లేదు. అక్కడ బేసికల్గా ఏంటంటే 500 రూపాయల మద్దతు ఇస్తుందని చెప్పి ఇవాళ ఏం చేశారు, 500 అదనంగా ఇవ్వాలి కదా మరి ప్రామిస్ ప్రకారంగా. అసలు రైతులను వదిలేసింది ఇప్పుడు ప్రొక్యూర్మెంట్లో ఒకట. ప్యాడీ పర్చేస్ సెంటర్స్ పెట్టలేదు కావాల్సినన్ని, రైతులను వదిలిపెట్టిర్రు, వర్తకుల మధ్యలో బలి చేసిండ్రు. చేసి ఏం చేస్తూ ఉన్నారు, రైతు విధిలేని పరిస్థితిలో 1600కు 1700కు 1800కు మార్కెట్ ఎంఎస్పీ ఏమో 2200, 1200, 1600కు 1700, 1800కు రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంఎస్పీ ప్లస్ 2500 ఇవ్వాలి కదా, బ్యాలెన్స్ ఇవ్వాలి కదా. సో అది ఇవ్వాల్సి వస్తుంది, రైతు ప్రశ్నిస్తాడని చెప్పి అసలు ఆ వ్యవస్థనే మర్చిపోయింది ఇవాళ. సో ఇది పాలనలో చిత్తశుద్ధి లేదు, ప్రజలు గమనించారు. ఇప్పుడు బీఆర్ఎస్కి పాపం కడుతున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు వెరీ సూన్. మీరు నామినేషన్ల ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నారు ఓటు దానికి సంబంధించి. సో ఏ అంశాలని మీరు ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నారు? అందుకని ఇందాక నేను స్టార్టింగ్లో ప్రస్తావించినట్టుగా ఢిల్లీలో పార్లమెంట్లో బీఆర్ఎస్ అనేది ఎందుకు ఉండాలి, ఏం అవసరం ఉందనేది ప్రజలకు వివరిస్తారు. ఇవాళ బేసికల్గా 2 విషయాలు. ఒకటి, మోసపూరిత ప్రకటనలతో, మోసపూరిత హామీలతో, మోసపూరిత గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసి ఇవాళ ప్రభుత్వం ఫామ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు మోసగించబడ్డారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి ఉంటుంది, కేసీఆర్ ఎప్పటికి ఉంటాడు. సో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నుండి పోరాడి ప్రభుత్వాన్ని వంచి హామీలను గ్యారెంటీలను అమలు చేసే దిశగా ఖచ్చితంగా ఇలా ప్రజల గొంతు బీఆర్ఎస్ గొంతు కావాల్సిందే. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్లమెంట్లో ఘన విజయం సాధించి ఎక్కువ మంది సభ్యులతో గెలిచి రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీలను గ్యారెంటీలను అమలు చేయడానికి అజిటేట్ చేయాలి, ప్రజల పక్షాన పోరాడాలి, ప్రజలకు మేము భారతి అయి ఉండి ప్రభుత్వంతో అమలు చేయించాలి. ఫస్ట్ పాయింట్. రెండవది, కేంద్రంలో ఏదైతే అక్కడ ప్రభుత్వం గతంగా 10 సంవత్సరాలు వివక్ష చూసిందో ఖచ్చితంగా కొట్లాడి పార్లమెంట్లో కూడా రాష్ట్రానికి రావాల్సినవి కూడా చేయాలి. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఏకమైనారు. కాంగ్రెస్ బీజేపీ ఏకమై బీఆర్ఎస్ని కష్టం చేయాలనేది వాళ్ళ ప్లాన్ ఇక్కడ తెలంగాణలో. కాబట్టి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ గెలిచినా బీజేపీ గెలిచినా కేంద్రంలో మాట్లాడేది ఏమి లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ మాట్లాడితేనే కానీ అట్లా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇద్దరిని ఢీకొనే శక్తి ఓన్లీ బీఆర్ఎస్కి ఉంది, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు తెచ్చినది తెలంగాణ, తెచ్చింది కేసీఆర్, తెలంగాణకు గట్టి పునాది వేసింది కేసీఆర్, 10 ఏళ్ళు బాగా అభివృద్ధి చేసింది కేసీఆర్. 4 నెలలనే కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రంగు బయటపడ్డది, అసమర్థత ప్రభుత్వం అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలను ఎన్నుకోవాలనేది ఇలా నా నినాదం పెట్టుకొని ప్రజలంతా కూడా మమేకం అవుతున్నారు. కేసీఆర్ గారిని ఎందుకు అనవసరంగా మేము ఓడికొట్టుకున్నాం, మళ్ళీ అవకాశం వచ్చింది. ఇవాళ ప్రజా దర్బార్లో ప్రజా క్షేత్రంలో కూడా కేసీఆర్ గారికి మళ్ళీ అఖండ విజయం పార్లమెంట్లో ఇచ్చి మీరు చూడండి అన్యూన్యంగా ఎన్ని సీట్లు గెలుస్తామో. వీఆర్ గోయింగ్ టు విన్ మెనీ సీట్స్. రైట్, మీరు అన్యూన్యంగా ఉంటుంది రిజల్ట్. వెంకటరామరెడ్డి గారు, ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి మీకు ఇక్కడ పోటీగా ఉన్నారు. సో ఇక్కడ బీజేపీ అభ్యర్థి గతంలో ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి అనుభవం ఆయనకు ఉంది. సో కాంగ్రెస్ నుంచి అంటే ఆయన కొత్తగా పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ని బీజేపీని కాదు అని బీఆర్ఎస్ వైపు ప్రజలు ఎందుకు ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారు? 2. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లాలో చాలా గట్టిగా ఉంది, క్యాడర్ ఉంది, ఓట్లున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో 2,40,40,000 మెజార్టీ మాకు ఎక్కువ వచ్చాయి మిగతా 2 పార్టీలతో చూసుకుంటే, 2వ ప్రత్యర్థులతో చూసుకుంటే. కాబట్టి మాకు విన్ గ్యారెంటీ. రెండవది వచ్చేటప్పటికి అభ్యర్థులను కంపేర్ చేసినట్టయితే, 3 అభ్యర్థుల్లో చేసినట్టయితే, నేను 11 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉండి పనిచేశాను. ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో నాకు సుపరిచితులు ఉన్నారు. నేనంటే అందరికీ కూడా జిల్లా మొత్తం ఆల్మోస్ట్ ప్రతి నలుమూల ప్రతి విలేజ్లో నేను చాలాసార్లు పోయాను. నేను 11 ఇయర్స్లో కూడా. అప్పటి నుంచి ఇప్పటికి కూడా సత్సంబాలు నేను నాకు ప్రజలతో. ప్రజల ఆఫీసర్గానే ఉన్నాను, నేను ప్రజల కలెక్టర్గానే ఉన్నాను, కానీ ఏదో బ్యూరోక్రాటిక్గా లేను నేను. అంటే టూ మచ్ ఆఫ్ బ్యూరోక్రసీ లేదు. దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్, ప్రత్యర్థులను 2 కూడా ఓడిపోయిన ప్రత్యర్థులు. మొన్నటి ఎలక్షన్లో ఆ 2 ఓడిపోయింది కూడా మెదక్ పార్లమెంట్ స్థానంలో 2 అసెంబ్లీ సెగ్మెంట్స్, 7లో 2.
ఇద్దరు కూడా భారీ మెజారిటీ చాలా ఓట్ల తేడాతో ఓడిపోయారు. అవును. సో వారు మళ్ళీ పార్లమెంట్కి ఇవాళ కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. సో వారు సొంత నియోజకవర్గం అసెంబ్లీలోనే ఓడిపోయిన వ్యక్తి అక్కడ మళ్ళీ ఓట్లు ఎట్లా 3 నెలల్లో ప్రజలు ఎట్లా ఆయనను ఆహ్వానిస్తారనేది ఒక ఇష్యూ. ఓకే. రెండవది పార్లమెంటు పరిధి మొత్తంలో నేను ఎక్కువ పనిచేసా, వాళ్ళు అసెంబ్లీకే లిమిట్ అయి ఉన్నారు. నేను ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నదో ఉమ్మడి మెదక్ జిల్లాలో పనిచేసిన అనుభవం. అంటే టోటల్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో 7 నియోజకవర్గాల్లో 11 సంవత్సరాలు ప్రజలతో కలిసి మమేకమై చేశా. వాళ్ళకి అనుభవం లేదు. ఫస్ట్ పాయింట్. ఓకే. వాళ్ళకి లేదు. సెకండ్, నన్ను వెంకట్రామరెడ్డిగా విశ్వసిస్తారు, అధికారిగా నమ్మినరు. ఛాయాశక్తుల ప్రజల కొరకు నేను శ్రమించి పనిచేసిన. ఎన్నడూ కూడా ఎవరికైనా కూడా పని అవుతుంది అంటే తక్షణమే చేశాము, కాదు అంటే ఓపిక కూర్చుండబెట్టి చేయలేని బాబు, ఇది నాతో సాధ్యం కాదు, నేను చేయకుంటే ఈ తెలంగాణ గడ్డ మీద ఎవరు చేయరని కూడా చెప్పి పంపేది. నేను నాకున్న విశ్వాసం అట్లాంటిది కాబట్టి వాళ్ళు నమ్మేది నన్ను. అట్లాగే వాళ్ళు నన్ను ఇంకా నేను చెప్పిన దానికి ఇష్టపడేది. వాళ్ళు చేయడు పని కాదు అంటే కూడా అట్లీస్ట్ వాస్తవం చెప్పిండని తృప్తితో వెళ్ళేవాళ్ళు. అది నాకున్న నేపథ్యం. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ అవలంబిస్తున్నటువంటి విధానాలని ప్రజలు ఎట్లా గమనిస్తున్నారు? అంటే ఈడీ రైట్స్ కావచ్చు, ఐటీ రైట్స్ కావచ్చు, సిబిఐ కావచ్చు, లేదంటే మతం కావచ్చు. అంటే మతం అనేది పాచిక ఒకసారి 2 సార్లు వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు మతం మీద. సో అది పెద్దగా ప్రజలు విశ్వసించారనేది నా అభిప్రాయం ఒకటి. రెండవది ఏంటంటే నియంత్రించే వ్యవస్థలను పెట్టి నియంత్రించడము, అభ్యర్థుల మీద రేడ్స్ చేయించడము, అభ్యర్థుల మీద ఇబ్బంది పెట్టడము, వాళ్ళకున్న ఆర్థిక స్తోమతను దెబ్బతీయడము, సో వాళ్ళ బిజినెస్కి ఇబ్బంది కలిగించడం అనేది వాళ్ళు అవలంబిస్తున్న అందరూ చూస్తున్న విధానం. అవును. అంటే జనరల్గా ఏ స్టేట్లో, అంటే ఒక తెలంగాణ అని కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా చూస్తున్నారు. బీజేపీకి కూడా ఏమైందంటే ఇప్పుడు 3వసారి వాళ్ళు ప్రభుత్వంకి కొరకు మళ్ళీ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో ఇలాంటి నిఘా సంస్థలను, కేంద్ర సంస్థలను ఎంత దుర్వినియోగం చేసింది అనేది కామన్ మ్యాన్ కూడా రీచ్ అయింది. ఇప్పుడు ఈడీ అనేది చాలా తక్కువ మందికి తెలుసు, అంటే అట్లాంటి వ్యవస్థ ఉంది. అవునవును. ఎకనామిక్ అఫెన్సెస్ డైరెక్టరేట్ లాగా పనిచేస్తుంది. సో అది కొంతమందికే అది తెలిసిన విషయం. ఇవాళ ఈడీ అనేది భారతదేశంలో చిన్న సామాన్యుడికి, చదువు విద్య లేని వ్యక్తికి కూడా ఈడీ అంటే ఏంటి అనేది తెలిసింది. అది బీజేపీ వల్లే తెలిసింది ఈడీ అనేది. సో ఈడీ ఎందుకు అంటే ముక్కు పిండడానికి, నడుము విరగొట్టడానికి, బలవంతంగా బెదిరించడానికి అనేది ఇవాళ కామన్ మ్యాన్ ఇన్ ఇండియన్ సొసైటీలో వ్యక్తికి కూడా అర్థమైంది. అది ఎవరిది అంటే బీజేపీది అనేది అర్థమైందిగా. సో వాళ్ళకి ఒకసారి అంటే ప్రజలు క్రేజీగా ఓటేస్తారు. అరే బాగానే చేస్తుంది, ఎకనామిక్ అఫెండర్స్ని బాగా పట్టిస్తుంది అనేది నమ్ముతారు కదా ప్రజలు. ఎప్పుడైతే అది దుర్వినియోగం అయిందో, ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి విపరీతంగా దుర్వినియోగం అయిందో, ఆ దుర్వినియోగం అయ్యింది, ఇది రాజకీయం కొరకు వాడుకుంటారు అనేది వాళ్ళ సామాన్య ఓటర్కి, విద్యావంతుడు కాని ఓటర్కి, వ్యవసాయం చేసుకునే మారుమూల భారతీయుని కూడా ఇవాళ అర్థమైపోయింది. అదే బీజేపీలో జాయిన్ అయితే ఈ రైడ్లు, ఈ కేసులు లేవు కదా. తెల్లారితే జనానికి అర్థమైందా? నిర్మా వాషింగ్ పౌడర్ అంటారు కదా, ఇప్పుడు అదొక ఫేమస్ సింబల్ అయింది కదా. సో అది కూడా ఏమైపోయిందంటే నువ్వు అక్కడికి పోతేనేమో సచివులు ఉన్నవి, ఇక్కడికి వస్తేనేమో నీవు మరకగల వ్యక్తివి. సో ఇది అయిపోయి ఇక్కడ అది ప్రజల్లో బాగా నాటకపోయింది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు తర్వాత మొత్తం నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఇస్తామన్నారు. అది లేదు. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణకు విభజన చట్టంలో రావాల్సినటువంటి అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. సో వాటి గురించి ఏమాత్రం కూడా తెలంగాణకు ప్రయోజనం ఎన్నడూ జరగలేదు. సో ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించే ఒక విజ్ఞత గల ప్రజలు ఏ రకంగా వీటిపైన ఆలోచిస్తారు? డెఫినెట్గా పీపుల్ ఆర్ నౌ థింకింగ్. ప్రజలు చాలా ఆలోచిస్తున్నారు. బేసికల్గా ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, మనకు మెడికల్ కాలేజీలు ఒక్కటి కూడా రాలేదు తెలంగాణకు. అన్ని రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు ఇచ్చారు. సో వారికి ఎక్కడైతే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న దగ్గరనేమో విచ్చలవిడిగా శాంక్షన్ చేశారు. తెలంగాణకు రావాల్సిన ఇన్స్టిట్యూషన్స్ని, విద్యాసంస్థలను, రావాల్సిన ప్రాజెక్టులను కాకుండా మనకు పార్షియాలిటీ చూపించి ఇంకో రాష్ట్రానికి లబ్ధి చేసి మనను ఇబ్బంది పెట్టారు. రెండవది. మూడవది, బీజేపీ 10 సంవత్సరాలలో తెలంగాణ సామాన్యుడికి ఏం చేసిందో చెప్పండి. ఒక పేద కుటుంబానికి ఏం చేసింది అనేది ఒకసారి మనం ప్రశ్నించుకుంటే ఏం లేదు. నాట్ ఈవెన్ సింగిల్ ప్రోగ్రామ్. సో దానివల్ల డెఫినెట్లీ పీపుల్ ఆర్ అగైనెస్ట్ కాంగ్రెస్, అగైనెస్ట్ బీజేపీ. ఈసారి
డెఫినెట్గా మనకు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ రిజల్ట్స్ బీఆర్ఎస్కి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒక్కటైనాయి, బీఆర్ఎస్ని ఏదో రకంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి, లేదంటే బీజేపీ గెలుపు కోసం స్వయంగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ప్రయత్నిస్తున్నారు. అందుకే చాలా చోట్ల బీజేపీ బలమైన అభ్యర్థి ఉంటే కాంగ్రెస్ నుంచి బలహీనమైన అభ్యర్థిని పెట్టడం, తద్వారా మోడీకి సపోర్ట్ చేస్తూ మోడీని బడే బాయ్ అని పిలిచారు. అసలు లోక్సభ ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డి నేరుగా వెళ్ళి బీజేపీలో జాయిన్ అవుతారు అనేది పదే పదే మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తూ వస్తున్నారు. 100%. బేసికల్గా ఏమవుతుందంటే అల్టిమేట్లీ ఇప్పుడు పరిస్థితి కాంగ్రెస్ పాలన రాష్ట్రంలో చూసినట్టయితే ప్రజల పాలన కాదు, ప్రజలకు ఏం సౌలభ్యం జరగట్లేదు. సో వాళ్ళకి ఫెయిల్యూర్ అయిపోయింది ఇక్కడ. సో అల్టిమేట్లీ ఏమవుతుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయం ఇక్కడ. సో కాంగ్రెస్ బీజేపీ ఏకమైతే కామన్ ఎజెండా అక్కడ బీఆర్ఎస్ని మళ్ళీ బలపడనీయొద్దు, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండకుండా చేయాలి, ఎవరినైతే వాళ్ళని ఇమీడియట్గా తీసుకోవాలి, వాళ్ళ ప్రయత్నం అది. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలు బీఆర్ఎస్ పక్షంలో ఉన్నారు. నాయకులను ఇవాళ బెదిరించో భయపడో భ్రమపెట్టో మభ్యపెట్టో తీసుకోవచ్చు, కానీ ఓటర్స్ క్యాడర్ ఈజ్ విత్ బీఆర్ఎస్. సో ఒక ప్రభంజనంగా మళ్ళీ వస్తుంది. రెండు ఏకమైనవి, రెండు కలిసి బీఆర్ఎస్ని గెలవకుండా స్టాప్ చేయాలనేది వాళ్ళ ధ్యేయం. వాళ్ళు ఎంత చేసినా కూడా ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఇక మీ విషయానికి వస్తే ఇప్పుడు పార్లమెంట్ మెదక్ నుంచి మీరు అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి మెదక్ పార్లమెంటు పరిధిలో పరిష్కరించాల్సినటువంటి అంశాలు, ప్రజలకు అందాల్సినటువంటి వనరుల లేదంటే పథకాల కార్యక్రమాలు ఏవైనా కానివచ్చు, ఏమున్నాయి, ఏ ఎజెండా మీకు కనిపిస్తుంది? అభివృద్ధి ఎజెండా, ఓన్లీ అభివృద్ధి ఎజెండా నాకు. ఓకే. సో మై ఛాలెంజ్ ఈజ్ ఓన్లీ టు డెవలప్ మోర్ అండ్ మోర్ వాట్ ఐ హావ్ డన్ యాజ్ అన్ ఆఫీసర్. కలెక్టర్గా నేను అభివృద్ధిలో భాగస్వామిని అయ్యా. పూర్తిగా ఉంటాయి. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. అభివృద్ధి ఇవాళ అవుతుంది రేపు వస్తుందని కాదు, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఆ నిరంతర ప్రక్రియలో అభివృద్ధి దిశగా చేసినప్పుడు ఎన్నో మేము వర్క్ శాంక్షన్ చేసుకున్నాం, ఎన్నో ప్రాజెక్టులు నిర్మిద్దాం అనుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సింగిల్ స్ట్రోక్తో అన్ని వర్క్స్ క్యాన్సిల్ చేశారు. ఇవాళ ప్రజల కొరకు, ప్రజల అవసరాల కొరకు రోడ్లు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి, భవనాలు కానివ్వండి, మనం చాలా శాంక్షన్ చేశాం. అవన్నీ సింగిల్ స్ట్రోక్తో క్యాన్సిల్ చేసింది ఇవాళ ప్రభుత్వం. ఎందుకంటే వెల్ఫేర్ బాగా పెట్టాం, వెల్ఫేర్ ఇవ్వాలని. అది వెల్ఫేర్ ఇవ్వట్లేదు, ఇది కావట్లేదు. ఓకే. సో మేము కావాల్సింది ఏంటంటే అవి కంప్లీట్ చేయడానికి. తర్వాత జిల్లాలో కూడా నీటి ప్రాజెక్టులు అయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లా అదృష్టం ఏంటంటే కోనసీమను మరిపించే విధంగా ఉమ్మడి జిల్లా ఇవాళ ఉంది మనకు. ఓకే. అక్కడ రిజర్వాయర్ల గడ్డ అయింది అది ఇప్పుడు. సో రిజర్వాయర్లు ఉన్నాయి, మెయిన్ కెనాల్స్ అయినాయి, డిస్ట్రిబ్యూటరీస్ అయినాయి, ఫీల్డ్ ఛానల్స్ తవ్వాలి, ఇప్పుడు సబ్ డిస్ట్రిబ్యూటరీస్ తవ్వాలి. ఓకే. సో రైతుకు ప్రతి ఎకరా రైతుకు నీళ్ళు అందే విధంగా ఇవాళ నెట్వర్కింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. కాలువల నెట్వర్కింగ్ చేయాలి, అది పెండింగ్ పని ఉంది. అది మాకు ఇంకొక 5-6 వేల కోట్లతో ఆ జిల్లాలో మొత్తం కూడా ప్రతి గ్రామానికి నీళ్ళు పోతాయి. ఓకే. సో అది ఇప్పుడు తక్షణమే చేపట్టి చేయాల్సి, అది చేయాలి అంటే కూడా కొద్దిగా సమయం పడుతుంది. అంటే చిన్న కాలువలు, ఓకే, అంటే ఒక 2 ఫీట్ల వెడల్పుతోని కాలువలు తవ్వుతాం. రైతు పొలంలో రైతే తవ్వుకుంటాడు. అవును. బేసికల్గా దానికి కూడా ఒక డైరెక్షన్ లేకుంటే రైతు అయోమయ స్థితిలో ఉంటాడు. ఓకే. దాంట్లో భూసేకరణ చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే మెయిన్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీస్ అయిపోయినాయి, ఇప్పుడు సేకరించాం. సో చిన్న చిన్న కాలువలు మరమ్మతు చేసి నీటి ప్రవాహాన్ని కరెక్ట్గా రైతు పొలాలకు వచ్చే విధంగా ఒక సాంకేతిక నిపుణతతోని మనం ఆ ప్రయత్నం చేస్తేనే రైతులకు నీళ్ళు అందుతాయి. అది మిగిలిపోయింది, రైతు సౌభాగ్యం కొరకు మనం చేయాలి. మీ గురించి మేము విన్నదంటే కలెక్టర్గా ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న వ్యక్తి బాబు అనేటువంటి విఆర్ఏ వ్యక్తి ఉన్నప్పుడు ఆయనకి ఇది రోడ్డు ప్రమాదంలో ఆయన సాగు బతుకులకు వెళ్ళినప్పుడు మీరు స్వయంగా పట్టించుకోవడం, మొత్తం దగ్గర ఉండి బాగు చేయించే విధంగా మీరు చర్యలు తీసుకోవడం, బతికితే నా తలనీళ్ళు అర్పిస్తా అంటూ దేవుడికి మొక్కుకోవడం నిజంగా చాలా చాలా గొప్పగా, అది వింటున్నప్పుడు చాలా గొప్పగా అనిపించింది. ఒకసారి దాని గురించి చెప్పండి. అంటే బేసిక్గా బాబు అని అతను మా కలెక్టర్ బంగ్లా అంటాం జనరల్గా, అది ఒక నానుడి పేరు, కలెక్టర్ రెసిడెన్స్. కలెక్టర్ ఇంట్లో అతను మాకు 5 years నుంచి పనిచేసాడు. నేను కలెక్టర్గా ఉన్న 5 సంవత్సరాలు నా దగ్గర పనిచేశాడు. నాకు ఉదయాన్నే టీ ఇవ్వడము, నాకు లంచ్ పెట్టడము, డిన్నర్ పెట్టడము, నాతో పాటు ఉండి నా పర్సనల్ అటెండెంట్గా ఉండేది. నేను కలెక్టర్ పోస్ట్ నుంచి రిజైన్ చేసి ఎమ్మెల్సీ అయ్యాను. ఎమ్మెల్సీ అయినాక సంవత్సరానికి ఓ రోజు నైట్ ఆల్మోస్ట్ 11 o'clock 11:30కి ఫోన్ వచ్చింది నాకు. అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. పడుకున్నా,
ఫోన్ చూసేటప్పటికి ఎవరో కాల్ చేశారు, మీరు మీరు వెంకటరామరెడ్డి సార్, మీరు పాత సిద్దిపేట కలెక్టర్ అని అడిగారు. అవునన్నాను. వెళ్ళే సార్, ఇప్పుడే మీ దగ్గర ఒక బాబు అనే అటెండర్ మీ దగ్గర పనిచేసేది, బాబు అనే అటెండర్కి యాక్సిడెంట్ అయింది, ఇక్కడ లోకల్ హాస్పిటల్లో ట్రీట్ చేశారు, బతకడని చెప్పారు, యశోదాకి హైదరాబాద్కి అంబులెన్స్లో పంపిస్తున్నారు సార్, మీకు ఇన్ఫామ్ చేస్తున్నా అని చెప్పి ప్రాణాయాప స్థితిలో ఉన్నాడు అన్నారు. సో ఏంటి అని అడిగి తెలుసుకొని ఇమీడియట్గా 11:30కు ఇమీడియట్గా టాబట్టిన హాస్పిటల్లో చేశారు. అతనికి ఏమైందంటే ఆగి ఉన్న ఇనుప సలాకాల లారీ ఆగింది, రోడ్డు మీద ఆగింది, చీకటి ఉంది. ఇతను మోటార్ సైకిల్ నడుపుకుంటూ వెళ్ళి ఆ లారీకి గుద్దుకుంటే వెనక నుంచి లైట్ లేవు కాబట్టి ఆ పుట్టలో ఇనుప సీకులన్నీ ఇరిగి పేగులన్నీ బయటికి వచ్చి పడిపోయి ముచ్చపడిపోయి కింద పడిపోయాడు. బ్లడ్ అంతా అయిపోయింది, రప్చర్ అయిపోయింది, స్టమక్ అంతా రప్చర్ అయిపోయింది అంతా. సో ఇక ఈ వాజ్ ఇన్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. వచ్చాక నేను ఉటావుటిన హాస్పిటల్లో అరేంజ్మెంట్ చేసుకొని ఇంకా ఆపరేషన్ థియేటర్కి పోతున్నప్పుడు డాక్టర్ ప్రసాద్ బాబు గారని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ సర్జన్, ఈజ్ అ గుడ్ సర్జన్. సో ఆయనకు దండం పెట్టి, డాక్టర్కి దండం పెట్టి, బాబుని బతికేయాలి సార్, బాబు మరి నాకు చాలా సేవ చేసిండు, 5 సంవత్సరాలు నాకు వెంట ఉన్నాడు, నేను సంవత్సరం అయింది అక్కడి నుంచి నేను లేను, ఇంకో కలెక్టర్ ఉన్నాడు, మరి ఆయనకు సేవ చేయాలి సార్, బతికించాలి, మీరు ఎట్లా బతికించారో చేయండి, అన్ని డెసిషన్లు తీసుకోండి, ఆయన గురించి మీరు దేనికి వరి కాకండి, ఆయన బతకడమే మనకు ప్రధానం, ఏ నిర్ణయాలైనా మీరు వెనక ముందు చూడకుండా తీసుకోండి అని చెప్పి దండం పెట్టాను బాబు డాక్టర్ గారికి. కాబట్టి ఇంకా అతను బతికితే నా ఇంటికెళ్ళు తిరుమలలో, నా ఇంటికెళ్ళి వెంకటేశ్వర దగ్గర నా ఇంటికెళ్ళి తలనీలాలు ఇస్తా, అట్లాగే వాళ్ళ కుటుంబం నా కుటుంబం కలిసి వెళ్తాం, బాబు తలనీలాలు నా తలనీలాలు ఇస్తా సార్, బాబు మాట్లాడే పరిస్థితిలో లేడు, బాబు తరఫున నేనే మొక్కుతున్నా, మీరు కాపాడండి సార్. ఇది నాకు అతనికి ఉన్న కనెక్షన్. అంటే నాకు తాపత్రయం ఏంటంటే భగవంతుని మొక్కుకున్నా నీళ్ళలు ఇస్తా అని. డాక్టర్కి ఈ విషయం తెలిస్తే శ్రద్ధగా ట్రీట్మెంట్ ఇస్తాడు, బతికిస్తాడు అనేది నాకు ఆ రోజు నా కోరిక. ఆ క్రమంలో నేను అతనికి చెప్పడం జరిగింది. డాక్టర్ గారు కూడా ఆ విధంగా చేసి ఆల్మోస్ట్ 4 months హాస్పిటల్లో ఉన్నాడు. అతని ఇంటెస్టైన్ అంతా కూడా పేగులన్నీ కట్ చేసి సెప్టిక్ అయిపోయినాయి, అవన్నీ తీసేసి బయట మళ్ళీ 3 పెద్ద ఆపరేషన్లు చేసి 4 నెలల 16 రోజులేమో ఉన్నాడు హాస్పిటల్లో, వరుసగా కంటిన్యూస్గా ఉండి ట్రీట్మెంట్ అయింది, బతికాడు. పునర్జన్మ మీరు ఇచ్చినట్టే. సో దర్శనం చేసుకొని పునర్జన్మ మీరు ఇచ్చింది, ఎందుకంటే కాదు, ఆ భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడి దయ, మీరు చూపించినటువంటి మానవీయ కోణం కూడా. 2 అమ్మాయిల్ని కూడా మీరు టోటల్గా దత్తత తీసుకొని వాళ్ళని చదివించడం, వాళ్ళ జీవితాల్లో స్థిరపడేలాగా చేయడం, కొంతమందికి అయితే పెళ్ళిళ్ళు చేయడం, ఇవన్నీ కూడా అంటే ఒక మానవత సేవ చేయాలి అన్నటువంటి ఆలోచన. అంటే నాకేంటంటే నేను వెంకటరామరెడ్డిగా చాలామందికి పరిచయం, కలెక్టర్ వెంకటరామరెడ్డిగా లేకుంటే ఒక ఆఫీసర్ డెసిగ్నేషన్తో చాలా పరిచయం అన్నట్టు నేను రీచ్ అవుట్ అవుతాను. జనరల్గా నాకు నేచర్ అది, నా స్వభావం అది. సో ఆ విధంగా చాలామంది ప్రతి గ్రామంలో ఇవాళ, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఏదో ఒక విధంగా నాకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నవాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏంటంటే ఆ 2 అమ్మాయిలను కూడా నేను అడాప్ట్ చేసుకొని రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అయినాయి మాకు. రిపబ్లిక్ డే రోజు ఏం చేశానంటే, ఇక నేను సూట్లో ఉంటాను కదా, కోర్టులో ఉంటాను, ఆ రోజు ఆ 2 అమ్మాయిలతో పాటు నేను నా పక్కన కూర్చొని పెట్టుకున్నా పరేడ్ సెలబ్రేషన్స్లో పాటు. ఆ రోజు ఫోటోగ్రాఫ్లు చేసి, ఇది 2019 or 20 అనుకుంటా, బహుశా 4 సంవత్సరాల క్రితం కలెక్టర్గా ఉన్నప్పుడు. అది స్టేట్ ఎడిషన్లో వాళ్ళకు కలెక్టర్ నాన్న అని ఆ 2 అమ్మాయిలు నా ఫోటో ఆ లోకల్ ప్రెస్ వాళ్ళు తీసుకున్నారు. అది స్టేట్ ఎడిషన్లో వచ్చింది, అప్పుడు మొత్తంలో వచ్చింది. ఆ రోజు చాలా తృప్తినిచ్చింది నాకు. చాలామంది నాకు లెటర్లు రాశారు, ఎక్కడి నుంచో, ఆంధ్రప్రదేశ్ మరుమూల గ్రామాల నుంచి. అంటే అసలు వాట్ ఈస్ దిస్ అన్నట్టుగా వాళ్ళకు వచ్చింది. సో పాప 2 పిల్లలకు కూడా ఇప్పుడు మంచిగా చదువుకున్నారు. ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. సో దాన్ని కొనసాగిస్తూనే ఇప్పుడు మీరు ప్రజలకు ఒక హామీ ఇచ్చి ఉన్నారు, 100 కోట్లతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తారనేది. సో దాని గురించి చెప్పండి సార్. అంటే నాకు బేసికల్గా ఏంటంటే, నేను కలెక్టర్గా నాకు దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్టర్గా నాకు పేరు వచ్చింది. అంటే సిద్దిపేటకు కూడా మీరు చూస్తే, సిద్దిపేట జిల్లాకు నేను కలెక్టర్గా ఉన్నప్పుడు వచ్చిన అవార్డులు భారతదేశంలో ఏ జిల్లా కూడా అన్ని అవార్డు రాలేదు. నేషనల్ అవార్డ్స్, నేను స్టేట్ అవార్డ్స్ అనట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డుల సంఖ్య చూస్తే సిద్దిపేట జిల్లాకు వచ్చిన అవార్డులు భారతదేశంలో ఏ జిల్లాకు రాలేదు. సో కలెక్టర్గా నేను అంతా మమేకమై టీం వర్క్ చేసి అన్ని అంశాలలో జిల్లాను దేశంలోనే టాప్ 10 డిస్ట్రిక్ట్స్లో ఒక జిల్లాగా పెట్టేందుకు నాకు అవకాశం కలిగింది. నేను, నా సహోద్యోగులు, ప్రజాప్రతినిధులు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అందరం కలిసి టీం వర్క్ చేసాం. కేసీఆర్ గారి డైరెక్షన్లో, హరీష్ రావు గారి మానిటరింగ్లో. మాకు అది మంచి సంతృప్తినిచ్చింది.
సో నా ఆలోచన ఏముండిందంటే వెన్ ఐఎమ్ కలెక్టర్, నేను అంతగానం నాకు పేరు ఇచ్చిన గడ్డ, నేను ఇప్పుడు స్థిర నివాసం ఉంటున్నా అదే నియోజకవర్గంలో 6 సంవత్సరాల నుంచి. కాబట్టి నాకు కూడా ఐ షుడ్ గివ్ బ్యాక్ సంథింగ్ టు ద ఓటర్స్. నన్ను ఎన్నుకుంటున్నారు, వాళ్ళు ఎన్నుకున్నప్పుడు మరి నేను వారికి ఏమి ఇవ్వాలి? ప్రభుత్వ పరంగా యాజ్ ఏ ఎంపీ కొట్లాడి ఏవైనా ఇవ్వగలుగుతాం, బట్ యాజ్ నాకు భగవంతుడు విద్యను ఇచ్చిండు, తర్వాత కొంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఉమ్మడి కుటుంబం, ఆస్తి ఇచ్చిండు. సో ఈ కంటెక్స్లో కూడా 100 crores పెట్టి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు డెఫినెట్గా నా దగ్గరికి ఆఫీసర్గా ఉన్నప్పుడు కొన్ని వందలాది వేలాది కుటుంబాలు వచ్చేది. ఒక 50,000 రూపాయలు స్కూల్ ఫీజు కట్టాలంటే ఇబ్బంది అవుతుంది. ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్లో చదివిపించాను, సెకండ్ ఇయర్ ఇప్పుడు అప్పు చేయాల్సి వస్తుంది, ఏమన్నా ప్రభుత్వ సహాయం చేయండి అని చెప్పి చాలామంది వచ్చేది. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ ట్రస్ట్ కార్యక్రమాల ద్వారా నేను ఐ కెన్ హెల్ప్ దెమ్ అవుట్. ఇంకొకటి అంటే చాలామంది పెళ్ళిళ్ళకు కూడా ఖర్చుకు చాలా ఇబ్బంది పడుతుంటారు, ఫంక్షన్ హాల్స్లో చేయాల్సింటే చాలా ఇబ్బంది పడతారు. సో వాళ్ళకు అటువంటి వాళ్ళకు కూడా ₹1 ఫంక్షన్ హాల్లో పెళ్లి అది పెట్టాను నేను. ఏంటంటే నాకు ఏంటంటే నాకు 7 నియోజకవర్గ కేంద్రాలలో గెలిచిన 9 నెలల లోపు నేను ప్రమాణం చేసి చెప్పాను, 100% చేస్తాను, ఇంకా ముందే చేస్తా. 9 నెలలు పెట్టుకున్నాను కానీ ముందే చేసే ప్రయత్నం చేస్తా. సో ఈ 9 నెలల్లో ప్రతి నియోజకవర్గంలో పేద కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలకు ఉచితంగా పెళ్లి చేసే విధంగా ₹1 ఛార్జ్ చేసే విధంగా, ₹1 ఎందుకంటే పలానా రోజు పలానా వ్యక్తి పెళ్ళి, పలానా కుటుంబం శుభకార్యం అయింది, పెళ్ళి కానీ శుభకార్యం కానీ అయింది అనే దానికి రికార్డ్ మెయింటైన్ చేయడానికి పెట్టా. ఓకే. సో దానికి నిర్వహణకు కావాల్సిన ఖర్చులన్నీ కూడా ట్రస్ట్ నుంచి నేను ఫ్యామిలీ ట్రస్ట్ నుంచి పెట్టుకుంటాం. తర్వాత ఐడియా ఏంటంటే నిరుపేద కుటుంబాలు ఉంటాయి, మ్యారేజ్ ఒక ఫంక్షన్ హాల్ చేయాలంటే, ఒక ఫంక్షన్ హాల్లో పెళ్లి చేయాలంటే కనీసంగా ఎంత లేదన్నా 70-80 వేల రూపాయలు ఇప్పుడు ఖర్చు అవుతుంది. సో ఆ 70-80 వేలు లక్ష అనుకుందాం, ఆ ₹1,00,000 ఫంక్షన్ హాల్ కొరకు పెట్టే బదులు పెళ్లి ఘనంగా చేసుకొని ఆ రోజు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డకు 1 తులం బంగారం ఎంతో కొనిచ్చి మంచి బట్టలు కొనిచ్చినా కూడా కుటుంబంలో ఆస్తి నిలుస్తుంది ఒకటి. అవును. సో భగవంతుడు నాకు విద్యనిచ్చిండు, సమాజంలో మంచి హోదా ఇచ్చిండు. బిజినెస్ పరంగా కూడా ఫ్యామిలీకి గత 35 సంవత్సరాలు నాకు ఉద్యోగం రాకముందు నేను కంపెనీ పెట్టాను, మరి అందరం కలిసి పెట్టుకున్నాం బ్రదర్స్. అప్పుడు నేను ఎండి కొంతకాలం ఉద్యోగం రాకముందు. ఓకే. సో ఇప్పుడు అదే కంపెనీ ఇలా భగవంతుని దయ వల్ల మనకు కూడా కంపెనీకి మంచి పేరు ఉంది, మంచిగా స్థిరీకరించబడ్డది. సో కంపెనీ నుంచి కొంత మేము ఉమ్మడి కుటుంబం నుంచి ఆస్తి తీసుకొని పెట్టినప్పుడు నాకు భగవంతుడు విద్యనిచ్చిండు, చేసే గుణం ఇచ్చిండు, ఓపిక ఇచ్చిండు, అన్నింటికన్నా ఎక్కువ నాలెడ్జ్ కూడా ఇచ్చిండు, ఎట్లా చేయాలనేది తెలుసు నాకు. సో ఐ వాంట్ టు గివ్ బ్యాక్ సంథింగ్ టు ద సొసైటీ. చివరిగా మీ మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి టీ న్యూస్ ముఖంగా ఏం చెప్తారు? మీ టీ న్యూస్ ద్వారా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లకు నా మనవి, మీలో ఒకరినై 11 సంవత్సరాలు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో నేను అధికారిగా పనిచేసి కలెక్టర్గా కూడా మీతో పాటు ఉండి ఇవాళ ప్రత్యక్ష రాజకీయాలకు వస్తూ ఉన్నా. మీ అందరిలో ఆమోదంతో జిల్లా అభివృద్ధిలో ముందు ఉండి ఒక టీం వర్క్, నా సహ ఉద్యోగులందరితో, ప్రజాప్రతినిధులతో మీతో మమేకమైతే ఇవాళ అభివృద్ధి శరవేగంగా చెంది భారతదేశంలోనే ముఖ్యమైన జిల్లాగా సిద్దిపేట అవతరించింది, జిల్లా మొత్తం. సో నన్ను మీరు పార్లమెంట్కి పంపినట్టయితే మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా, ఒక ప్రేమానురాగాలతో, ఒక మంచి ఆదర్శంతో మీ మధ్యలో ఉండి మీ అందరికీ మీ వెన్ను తట్టి ఉంటానని, జిల్లా అభివృద్ధి బాటలో భాగస్వామి ఇంకాను పార్లమెంట్ నియోజకవర్గాన్ని అత్యంత ముందుకు తీసుకెళ్తానని చెప్పి మీ అందరికీ కూడా వాగ్దానం చేస్తూ ఉన్నా, ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. మీ అమూల్యమైన ఓటును నాకు వేయండి. అభ్యర్థులను ఇవాళ చూడండి, ఏ అభ్యర్థి గుణగణాలను చూడండి, ఏ అభ్యర్థి సమర్థత ఏంటి, విశ్వసనీయత ఏంటి చూడండి. మోసపూరిత వాగ్దానాలు నేను చేయట్లేదు, ఏవైతే చేయగలుగుతానో అవే నేను మీ ముందు ఉంచాను. దయచేసి నన్ను అర్థం చేసుకొని నాకు ఈ 30 రోజులు కష్టపడి నన్ను గెలిపియండి. నా జీవితం మీ వెంట నడుస్తుంది. నా ఆశయం ఒకటే, నేను చనిపోయినా కూడా 50 సంవత్సరాలు ఒక మంచి పార్లమెంట్ సభ్యుడిగా మీ గుండెల్లో 2 తరాల వరకు నా తుది విడిచిన ఈ గడ్డ మీద విడిచినాక కూడా మీ గుండెల్లో ఉండాలి. సమాజంలో నా గురించి మంచి చెప్పుకోవాలనే ధ్యేయం తప్పితే నాకు ఇంకే ఆలోచన లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరామరెడ్డి గారు. నిజంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని, ప్రజలకు ఇంకా విస్తృతంగా సేవ అందించే అవకాశం అనేది పార్లమెంట్ సభ్యుడిగా మీకు రావాలని
మీరు మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్.